బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న సహచర మాజీ మంత్రివర్గ సహచరులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రూపొందించిన మిత్రుడు రాకేష్ అండ్ టీం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాకేష్ అండ్ టీం చేసిన ఈ ప్రయత్నం కేసీఆర్ గారు తెలంగాణ కొరకు తపనబడి తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను సంపూర్ణం చేసుకోవాలి, దీన్ని బంగారు తెలంగాణ చేసుకోవాలన్న దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమం కొరకు ఎంత ప్రయత్నం చేసిండో, ఎటువంటి యజ్ఞం చేసిండో, దానికి మించి 10 సంవత్సరాలు ఎక్కువ పనిచేసిండు. ఉద్యమ సందర్భంలో రోజుకు 14-16 గంటలు పనిచేస్తే, ముఖ్యమంత్రి బాధ్యతలు వచ్చిన తర్వాత రోజుకు 18-20 గంటలు కూడా పనిచేశారు. ప్రత్యేకించి కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రతిరోజు తన టేబుల్ మీద నుంచి పర్యవేక్షిస్తూ, ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న ప్రతి చోట నుంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏ రోజు ఎంత పని జరిగింది, అక్కడ ఏదైనా ఒక లారీ ఆగిపోతే కూడా ఇక్కడి నుంచి చూసి అక్కడ పలానా చోట లారీ ఆగింది, గంట సేపు అయింది, అది ఎందుకు కదులుతలేదు, ఖరాబ్ అయిందా, పని జరుగుతుందా లేదా. బహుశా ప్రపంచంలో ఏ పరిపాలకుడు కూడా చేయడు. దానివల్లనే అంత తొందరగా దాన్ని పూర్తి చేయగలిగినాం. తన మైండ్ని రంగరించి, తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా దారపోసి నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. కేసీఆర్ ఏ కాళేశ్వరాన్ని ఇష్టపడి చేసిండో, ఏ రైతాంగం కొరకు, ఏ వ్యవసాయ రంగాన్ని